ఆద్యంతరహిత శక్తివై బ్రహ్మజిహ్వపై నిలిచి కచ్చపి వీణధారీవై పుస్తకమాల ధరించి అజ్ఞానమును తొలగించు జ్ఞాన సరస్వతీ వందనం. శ్రీ పంచమి. శ్రీ పంచమి అంటే చదువుల తల్లి అయిన సరస్వతీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈరోజు వసంతం కాలం స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని వసంత పంచమి కూడా మనం పిలుస్తాం. మాఘమాసంలోని శుక్లపక్షంలో పంచమి రోజు ఈ పండుగను మనం జరుపుకుంటాం. అంటే శ్రీ అంటే జ్ఞానానికి, ఐశ్వర్యానికి, శుభానికి సంకేతం. ఇవన్నీ కూడా ఆ చదువుల తల్లే మనకిస్తుంది కాబట్టి ఆమెకు ఈరోజు మనము ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. మరి ఆ మాత, ఆ సరస్వతీదేవి మనకేమిస్తుంది? వాక్కును బుద్ధి నొసగి విద్య వివేకమునిచ్చు కలల నైపుణ్యము నొసగి విజ్ఞానపు వెలుగులనిచ్చు సకల విద్య ప్రదాయిని భారతీ భువనేశ్వరి జ్ఞాన సరస్వతీ వందనం. మనకు వాగ్దాటిని, వాక్కు చాతుర్యాన్ని, బుద్ధిని ప్రసాదించేది ఆ సరస్వతి మాతే. అంతేకాదు కళలు, సాహిత్యము, చతుషష్ఠి కళలను కూడా మనకు ప్రసాదించే ఆ వరప్రసాదాయిని, వరదాయిని ఆ అమ్మవారు సరస్వతీదేవి. ఆమెను మనము భారతి, భువనేశ్వరి, సకల విద్య ప్రదాయిని అని ఈరోజు మనము కొలుచుకుంటాము. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఏదైనా మనకు లభిస్తుంది. అందుకే శ్రీ పంచమి రోజు పాఠశాలల్లో ఈ పండుగను విద్యార్థులకు చూపిస్తూ అమ్మ మహత్యాన్ని చెప్పుతూ ఈ పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తూ మనము పూజలు నిర్వహిస్తాం. మరి అమ్మ ఎక్కడెక్కడ ఉంది? బాసరన జ్ఞాన సరస్వతి, శృంగేరిన శారద, కశ్మీరున వేదవతి, వాగేశ్వరి హంసవాహిని, కౌమారి బ్రహ్మచారిణి జ్ఞాన సరస్వతీ వందనం. అమ్మ జ్ఞాన సరస్వతిగా మనకు బాసరలో ఉంది. అట్లాగే శృంగేరిన శారదాయి మనని ఆ అమ్మ చల్లని ఆశీస్సుల్లో కాపాడుతుంది. అంతేకాదు ఈ వేదవతి, కౌమారి, బ్రహ్మచారిని ఆ అమ్మ మనకి ఎన్నో కూడా లభించే ఈ సమస్త ప్రపంచాన్ని నడిపించడానికి జ్ఞానం అనే దాన్ని ఒసగే ఆ మాత, ఆ సరస్వతీదేవి. ఆ అమ్మను మనం ఈరోజు పూజిస్తూ ఆమె యొక్క ఆశీర్వాదాలని పొందాలి. అమ్మ దయ ప్రతి వారి మీద ఉండాలి. అయితే ఈ శ్రీ పంచమి రోజు కళల్లో కానీ, పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, బాలలు కానీ ఇవన్నీ కూడా బాలలు ఆ సరస్వతీదేవి ముందు పెట్టి మనం ఆ పండుగని జరుపుకుంటాం. అయితే ఇక్కడ ఇంకొక మహత్తరమైన విషయం ఉంది. శ్రీ పంచమి రోజు వసంత పంచమి అన్నాం. వసంతకాలంలో పసుపుకు ప్రతీక. అయితే పంటలలో ముఖ్యంగా ఆవాల పంట పచ్చని పసుపు కలర్లో ఆ పువ్వులు ఆ అమ్మవారికి సంకేతంగా మనము వాడతాం. ఆ పసుపు శుభానికి సూచిక. అందుకని ఈరోజు ఆ పసుపు వస్త్రాలు ధరించి, అదేవిధంగా పులిహోర, అదేవిధంగా కేసరి ఈ పసుపు రంగులో చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలంటారు. ఎందుకంటే ఈ వసంతకాలంలో పసుపుకు సంకేతంగా అమ్మవారికి పూజను మనము సూచిస్తాము. మనమందరం కూడా పసుపు వస్త్రాలు ధరించి అమ్మవారికి ఈరోజు పూజ చేయాలంటారు. మరి అమ్మ మనకు ఏమేమి ఇస్తుంది చెప్పండి? బాలల భవితవ్యముకు తోడుండు బుద్ధిదాత్రి, సంకల్ప బలమునకు కరుణించు కరుణదాత్రి, చదువుల తల్లి సరస్వతి వందనం గొనుము వేదవతి. అమ్మ మనకి మన యొక్క బుద్ధిని
పెంచి అదేవిధంగా మన సంకల్ప బలముకు తోడుండి మనల్ని ముందుకు నడిపించే కరుణదాత్రి అమ్మ. ఈ శ్రీ పంచమి రోజు మమ్మల్ని, మా పిల్లల్ని, మా పాఠశాలని, ప్రతి వారిని కూడా చల్లగా చూస్తూ మాపై నీ కరుణ చూపించాలని మేము వేడుకుంటున్నామమ్మా. ఆ అమ్మని మనం మనసారా వేడుకుంటూ అందరికీ కూడా శ్రీ పంచమి శుభాకాంక్షలు, వసంత పంచమి శుభాకాంక్షలు.